హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ చాయిస్ ఎవర్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 5ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు, నా కూతురికి త్వరలోనే పెళ్ళవ్వబోతుంది అని చెప్పి అంటారన్నమాట. ఆ మాటకి హీరోయిన్, నేను ఎప్పటికీ నీ కూతుర్నే అమ్మ, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఇలా అడుగుతారు, జాంగ్లీన్ వాళ్ళ ఇంట్లో చెప్పాడా లేదా మీ విషయం? మనల్ని ఎప్పుడు మీట్ అవుతారు చెప్పు, వాళ్ళ పేరెంట్స్ మీ పెళ్లి గురించి మాట్లాడుకోవాలి కదా, నువ్వు అడిగావా లేదా తన్ని అని అడగగానే హీరోయిన్ అయితే ఇలా అంటది, అమ్మా నేను ఇంకా అడగలేదు, తన్ని కనుక్కొని ఎప్పుడు మీరు మీట్ అవ్వాలో అనేది చెప్తాను, నువ్వైతే కంగారు పడకమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి వాళ్ళ అమ్మగారు కూడా సరే అని చెప్పి అంటారన్నమాట. జాంగ్లీన్ అయితే వాళ్ళ సిస్టర్తో మదర్తో కూర్చొని భోజనం అయితే చేస్తాడనమాట. ఇంకా జాంగ్లీన్ ఇలా చెప్తాడు వాళ్ళ అమ్మతో, అమ్మ నువ్వే నాతో కలిసి మాట్లాడాలి, నా పెళ్లి విషయం అయితే హోమ్ వాళ్ళ పేరెంట్స్ అయితే మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మా పెళ్లి గురించి మాట్లాడడానికి నువ్వు నాన్న వచ్చి మా పెళ్లి గురించి వాళ్ళతో మాట్లాడండి అమ్మా అని చెప్పి అంటాడనమాట. ఎలాగైనా నాన్న ఒప్పించి మీల్స్కి అనేది తీసుకురా అమ్మ, మనం రేపు మీట్ అవుదాం అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి వాళ్ళ అమ్మగారు అయితే ఏమీ మాట్లాడు. అలా చెప్పి అక్కడి నుంచి జాంగ్లీన్ వెళ్ళిపోగానే జాంగ్లీన్ వాళ్ళ సిస్టర్ అయితే అంటది, అమ్మ వీడికి అసలు బుద్ధి అనేది ఏమైనా ఉందా? ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళకి అసలు డబ్బు అనేది లేదు, వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీతో ఎలా సరిపోతారు? అసలు అన్నకి బుద్ధి అనేది ఉందా? ఎందుకని అలా చూస్ చేసుకుంటాడు? ఆ అమ్మాయిని చూస్ చేసుకోవడం వల్ల తనకి ఫ్యూచరే ఉండదు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదమ్మా అని అనగానే, మనం ఏం చేస్తాం, వాడు ఇష్టపడ్డాడు కదా తల్లి అని చెప్పి వాళ్ళ అమ్మగారు అంటారు. సరే మన స్థాయికి వాళ్ళు తగరన్నట్టు నేను ఏదో ఒకలా చేస్తానులే అని చెప్పి అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే మన హీరో దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా హీరోకి అయితే ఇలా చెప్తుంది, సారీ సార్ నన్ను క్షమించండి, ఎందుకంటే నిన్న చేసిన ఈవెంట్లో నేను చాలా మట్టుకి తప్పు అనేది చేసేసాను, నాకు తెలీదు అలా జరుగుతుందని, దానికి నన్ను క్షమించండి సార్ అని చెప్పి హీరోతో అయితే అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నువ్వు నాకు అన్నిసార్లు క్షమాపణలు చెప్పక్కలేదు, నువ్వు చేసిన వర్క్ చాలా బాగుంది, నీ ఐడియాలజీ కూడా బాగుంది, కానీ అది కొంచెం మిస్ఫైర్ అయింది, కానీ దానికి పాజిటివ్ రివ్యూ అనేది వచ్చింది ఇంటర్నెట్లో, ఎలాగైతేనే నీకు కూడా పాజిటివ్ రివ్యూ లాగే వచ్చింది కదా, చూడు నీ చేతికి అందమైన రింగ్ కూడా వచ్చింది, నీకు పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది కదా అని చెప్పి అంటారన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే థ్యాంక్స్, బై ద వే నేను మీకోసమని ఇవి ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను, ఈ పేస్ట్రీస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, తీసుకోండి సార్ అని చెప్పి ఇస్తుందన్నమాట హీరోకి. ఇంకా హీరోతో అయితే అంటది, థ్యాంక్స్ సార్ నన్ను ఇలా ఎంకరేజ్ చేసినందుకు అని. ఇంకా అలా చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా హీరోయిన్ వెళ్ళిపోగానే ఇక్కడికైతే డాంగ్ వస్తాడు. ఏం ఆలోచిస్తున్నారు సార్, ఎవరి గురించి ఏంటి అని చెప్పి హీరోని అయితే అడుగుతాడు. ఇంకా అప్పుడే హీరోకి అయితే గుర్తొస్తుంది అనమాట, వాళ్ళ నానమ్మ అయితే చెప్తుంది కదా నాకు హీరోయిన్ అంటే చాలా ఇష్టం రా అని చెప్పి. ఆ మాటలన్నీ ఇక్కడ హీరోకి అయితే గుర్తొస్తాయి అన్నమాట. ఇంకా హీరో అయితే ఇలా అంటాడు డాంగ్తో, డాంగ్ నేను ఎప్పుడు మా నానమ్మకి జాంగ్లీన్ మెన్షన్ గురించి చెప్పినా తను ఎప్పుడు చూసినా హీరోయిన్ గురించే మాట్లాడుతుంది, మా నానమ్మ అయితే నాకు తెలిసినంత వరకు జాంగ్లీన్ మెన్షన్ని నేను డెవలప్ చేయాలంటే నేను కీ కింద వాడుకోవాల్సింది ఎవరినో కాదు హీరోయిన్ని నేను ఎలాగైనా కీ కింద వాడుకుంటాను జాంగ్లీన్ మెన్షన్లోకి వెళ్ళడానికి. అండ్ ఇంకోటి దీన్ని గమనించానంటే మా నాన్నమ్మకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం అనుకుంటా, మా నాన్నమ్మ ఇదేనైతే ఇష్టపడుతుందో దాన్ని నేను కూడా ఇష్టపడాలని అనుకుంటున్నాను, అది ఏదైనా సరే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట డాంగ్తో. ఆ మాటకి డాంగ్ అయితే అంటాడు, మీరు చెప్పేదేంటి, మీ నాన్నమ్మ గారు దేన్నైతే ఇష్టపడతారో దాన్ని మీరు కూడా ఇష్టపడతానంటున్నారు అంతేనా అని చెప్పి అడుగుతాడు. హా అంతే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. నాకు కూడా అర్థమైంది బాస్ అని చెప్పి ఇక్కడ డాంగ్ కూడా అంటాడు. ఇంకా మన హీరో అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి, నానమ్మ ఇవన్నీ మీకే తీసుకొచ్చాను, ఈ బట్టలు మీకు నచ్చినాయా లేవా అని అడుగుతారన్నమాట. ఆ మాటకి నానమ్మ గారు అయితే ఇలా అంటది, నాకు తెలుసు నువ్వు నీ పనులన్నీ చూసుకోవచ్చు కదా, నాకు ఇంతకని ఇంత ఎఫర్ట్ అనేది పెట్టి నీ పనులు మానుకొని నా దగ్గరికి వస్తున్నావు, నా గురించి ఎక్కువగా ఆలోచించక బాబు, నేను నా పనులన్నీ చేసుకోగలను అని చెప్పి అంటాడనమాట. సరే నానమ్మ మీ పనులు మీరు చేసుకోగలరు అంటున్నారు కాబట్టి ఈ వస్తువు నేను తెచ్చింది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను, కావాలంటే చూడండి ఈ పేస్ట్రీస్ మీకు నచ్చుతాయి అని చెప్పి హీరోయిన్ చేసిన పేస్ట్రీస్ ఇస్తాడు. ఇంకా వెంటనే నానమ్మ గారు అయితే కనిపెట్టేస్తారన్నమాట, ఇవి చేసింది హీరోయినే కదా అని చెప్పి. ఆ మాటకి మన హీరో అయితే అంటాడు, నానమ్మ మీ కళ్ళు చాలా బాగా పనిచేస్తున్నాయి, చూస్తూనే చెప్పేశారు అవి ఎవరు ప్రిపేర్ చేశారు అనేది. అవును తనే ప్రిపేర్ చేసింది నానమ్మ అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అలా వర్క్ చూసుకున్నప్పుడే మన జాంగ్లీన్ అయితే మెసేజ్ చేస్తాడనమాట. ఏమని మెసేజ్ చేస్తాడంటే, మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు మీ అమ్మ వాళ్ళని మీట్ అవుదామని చెప్పి, రేపొద్దుటే మన
అందరం మీల్స్ కోసం మీట్ అవుదాం అని చెప్పి అంటాడు. ఈ విషయం మీ పేరెంట్స్కి కూడా చెప్పు అని చెప్పి హీరోయిన్కి మెసేజ్ చేయగానే హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా అంతే హ్యాపీనెస్లో ఈ విషయం అయితే వాళ్ళ పేరెంట్స్కి టెక్స్ట్ చేసి మరీ చెప్తుంది. రేపొద్దుట మనం జాంగ్లిన్ వాళ్ళ కుటుంబాన్ని అయితే కలవబోతున్నాం, అది కూడా నా పెళ్లి గురించి, జాంగ్లిన్ పెళ్లి గురించి అని చెప్పి వాళ్ళ అమ్మగారికి అయితే మెసేజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం చాలా కంగారు పడిపోతారు. రేపొద్దుట నా కూతురి పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళాలి, ఏం బట్టలు వేసుకోలో ఏంటో, వాళ్ళు అసలే ధనవంతులు అని చెప్పి బట్టలన్నీ పీకేస్తూ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే హీరోయిన్ వచ్చి, అమ్మా నువ్వేమీ అంత కంగారు పడకమ్మా, కావాలంటే నీకోసం మంచి డ్రెస్ నేను కొంటాను సరేనా అని చెప్పి అంటారన్నమాట. ఏంటి కంగారు పడొద్దా, కొంటావులే నీకేంటి, నువ్వు జాబ్ చేస్తున్నావు, అయినా నీ పెళ్లి కోసం డబ్బులు ఉంచుకోవచ్చు కదా అని అనగానే, అమ్మా నా దగ్గర ఉన్నాయమ్మా, డిస్కౌంట్లోనే కొంటాను అని చెప్పి అంటది. అవునా నిజమా అని అంటారు. అమ్మా నిజం, డిస్కౌంట్లోనే నేను కొంటాను సరేనా, నువ్వైతే కంగారు పడమాకు, నీకు నేను మంచి డ్రెస్ కొంటాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఈ మాట వినగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు కూడా చాలా సంతోషపడతారు. నిజంగా నాకు కొంటావు కదా, నేను వాళ్ళ ముందు అందంగానే కనబడతాను కదా అని. ఇంకా వెంటనే వాళ్ళ నాన్నగారిని అయితే పిలిచి, ఏవండి మీరు పని చేస్తారు కదా మిస్ జాంగ్ దగ్గర, ఆమెనైతే కార్ అనేది అప్పుగా అడగండి, తర్వాత ఇచ్చేద్దాంలే, మన అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, వాళ్ళ దగ్గర మనం తక్కువ కాకూడదని చెప్పి అంటదన్నమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఇక్కడ మన హీరోయిన్ అయితే మియం దగ్గరికి వెళ్తుంది. మియం అయితే అంటది, ఏంటి వాడు డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయగాని నువ్వు ఓకే చేసేసావా, అయినా నీ పిచ్చి కాకపోతే వాడిని ఎలా ఓకే చేసావు, నాకు అడిగితే అసలు నచ్చుడు, అయినా సరే నీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను ఆగు అని చెప్పి ఒకసారి నీ బ్యాగ్ ఇవ్వే అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ కూడా ఎందుకే అని అంటే మూసుకొని ఇవ్వే అంటే ఇస్తుందన్నమాట. ఇంకా బ్యాగ్ తీసుకొని మన మియం అయితే అంతా చూస్తుంది. నీ బ్యాగ్లో ఏముంది అని చూడగానే, ఇదిగో ఈ కేబుల్ బాక్స్ ఉంది, ఏంటి ఇది అసలు, ఇది ఒక పవర్ బ్యాంక్, ఇది నీ కోసమైనా ఉపయోగించుకుంటావంటే నీ కోసం కూడా కాదు, తను ఎప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని రాడు, ఇంకా ఛార్జింగ్ పెట్టుకొని రాకపోతే స్విచ్ ఆఫ్ అయిపోతుందని తన కోసం ఇది పెట్టుకుంటావు అంతేనా అని చెప్పి అంటది. హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, అంతే అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. అండ్ రెండోది స్టెయిన్ రిమూవల్, ఇది ఎందుకు వాడతావు, తను ప్రాపర్గా ఫుడ్ అనేది కూడా తినలేడు, అందుకని చెప్పి తన షర్ట్కి ఏమైనా మరకలు ఉంటాయేమో అని చెప్పి స్టెయిన్ రిమూవర్ అనేది క్యారీ చేస్తావు, ఇది కూడా నీ కోసం అయితే కాదు. ఇంకోటిది నోట్బుక్, ఈ నోట్బుక్ అయినా నీ కోసం అంటే నీ కోసం కూడా కాదు, వాడు ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాడు, అది నువ్వు గుర్తు పెట్టుకొని దీంట్లో రాసి తనకి గుర్తు చేస్తూ ఉంటావు, అవన్నీ నీ కోసమా అంటే నీ కోసం కాదు, అన్నీ నువ్వు వాడి కోసమే యూజ్ చేస్తావు. అయినా నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా, నువ్వు ఒక చిన్న పిల్లోడిని పెంచుతున్నట్టు అనిపిస్తుంది, మరి ఇలా ఉంటే ఎలా చెప్పు నువ్వే అని చెప్పి మియం అయితే హీరోయిన్ అడుగుతుంది. కానీ హీరోయిన్ అయితే ఏమీ సమాధానం అనేది చెప్పదన్నమాట. ఇంకా మియం అయితే ఇలా అంటది, నేను నీకు ఒకటే చెప్పగలను, ఏంటంటే నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పి 100% నీకు నమ్మకం ఉంటేనే పెళ్లి చేసుకో, లేకపోతే అసలు పెళ్లి కూడా చేసుకోకు. ఎందుకు చెప్తున్నానంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ రెండు ఒకటి కాదు, వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, దాంట్లో నువ్వు ప్రతిదానికి నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి, వాళ్ళ దగ్గర ఒక చిన్న తప్పు చేసినా అది నీ మీదే వేసుకోవాలి, అత్తరిల్లని చెప్పి అణిగిమణిగి ఉండాలి, అలా ఉండడంలో నీ జీవితాన్ని నువ్వే కోల్పోతావు, ఇంకా నీ కోసం కాకుండా వాడి కోసం బ్రతకాల్సి వస్తుంది, అందుకే నీకు చెప్తున్నాను ఆలోచించుకొని పెళ్లి చేసుకోవేవాడిని అని చెప్పి ఇక్కడ మియం అయితే హీరోయిన్కి చెప్తాదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పింది ఏంటో, మేము ఒకరినొకరు ప్రేమించుకుంటాము, అలా ప్రేమించుకుంటూనే ఉంటామని చెప్పి హీరోయిన్ అంటది. బై ద వే నీవు ఒక హెల్ప్ అనేది చేయాలి, మా అమ్మగారికి డ్రెస్ అనేది సెలెక్ట్ చేయాలి, చెయ్యి వేరే పొద్దుట ఎలాగో జాంగ్లిన్ వాళ్ళ ఫ్యామిలీని కలవాలి కదా అనేసరికి మియం కూడా సరే అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్తో. అయితే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే డ్రైవ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఎలా అడగాల కార్ అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఫోన్ అయితే రింగ్ అవుతుంది. అది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే తెగ ఫోన్ చేసేస్తుంది అనమాట, అడిగారా లేదా కార్ అని చెప్పి. ఇంకా వెంటనే తనైతే కాల్ అనేది లిఫ్ట్ చేస్తాడనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఏంటి చెప్పు అని చెప్పి అడగగానే, మీరు కార్ అనేది అడిగారా లేదా ఆమె మీకు సహాయం చేయదా ఏంటి, ఆ మాత్రం కూడా ఆమె మీకు సహాయం చేయదా, మీరు అంత నమ్మకంగా లేకుండా ఉంటున్నారా ఏంటి, మీరు నమ్మకస్తులే కదా, కార్ ఇస్తే ఏమైపోతుంది అని చెప్పి అనేస్తదన్నమాట. ఆవిడ మాటలన్నీ ఇక్కడైతే మిస్ జాంగ్ అండ్ హీరో కూడా వింటారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టే, నేను ఇప్పుడు డ్రైవింగ్లో అయితే ఉన్నాను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేసి మిస్ జాంగ్ అయితే సారీ చెప్తారు, తను తెలియకుండా మాట్లాడిందని. అందుకు మిస్ జాంగ్ అయితే ఇలా అంటారన్నమాట, మీ కూతురికి పెళ్ళి అవ్వబోతుందంట కదా, కంగ్రాచులేషన్స్, నువ్వు నాకు చెప్పను కూడా చెప్పలేదు, మీ భార్య ఫోన్ చేయడం వల్లే కదా తెలిసింది అని చెప్పి అంటే,
ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, అవునండి రేపొద్దుట నేను పెళ్లి కొడుకు వాళ్ళ కుటుంబాన్ని కలవబోతున్నాను, అందుకే ఈ హడావిడి అంతా అని చెప్పగాని ఇదంతా హీరో అయితే వింటాడనమాట. ఇంకా హీరో అయితే ఇలా అంటాడు, అంకుల్ రేపొద్దుట మీరు పనికైతే రాకండి, మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి సరేనా అని చెప్పి అంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా థ్యాంక్స్ మిస్టర్ హూ అని చెప్పి అంటారన్నమాట. ఏం పర్లేదు అంకుల్ అని చెప్పి అంటారు, కానీ ఇలా కార్ ఎలా అడగాలో అనేది తెలియట్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటా సైలెంట్గా ఉంటారు. మిస్టర్ జాంగ్ ని హీరో అయితే అడుగుతాడనమాట, నేను విన్నాను 10 సంవత్సరాల క్రితం మిమ్మల్ని అతను కాపాడాడంటే కదా, మీరు తనకి రుణపడి ఉండాలి కదా, ఎందుకని తనకి కార్ అనేది అప్పు కింద ఇవ్వలేదు అని చెప్పి అడుగుతాడు. ఆ మాటకి మిస్ జింగ్ అయితే అంటదన్నమాట, నేను తనకి చాలా అంటే చాలా రుణపడి ఉన్నాను, తన చాలా నిజాయితీపరుడు, కానీ తన వైఫ్ ఎప్పుడు తనకి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నట్టు మాట్లాడుతూ ఉంటది. అలా అని నేను వాళ్ళకి సహాయం చేయలేదని నేను చెప్పను, వాళ్ళకి నేను నాకు తగినంత సహాయము చేశాను. ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఆయన మెడికల్ బిల్స్ అన్ని నేనే పే చేశాను, అతనికి ఒక జాబ్ ఇచ్చాను, ప్రతి నెల జీతం అనేది ఇస్తున్నాను, అతనికే కాదు అతనికి కూతురికి కూడా నేనే జాబ్ అనేది ఇచ్చాను, అలా వీళ్ళిద్దరికి జాబ్ అనేది ఇచ్చి అతన్ని బాగానే చూసుకుంటున్నాను, ఇంతకన్నా నాకు ఏం చేయాలో అనేది తెలియదు అని చెప్పి హీరోతో అయితే అంటారన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, అతని కూతురు చాలా బాగా వర్క్ చేస్తుంది, సరే ఈ సంగతి నేనైతే చూసుకుంటానులేండి అని చెప్పి అంటాడు. ఇక్కడ మనకి నెక్స్ట్ సీన్లో జియోన్ అయితే చూపిస్తారన్నమాట. జియోన్ అయితే తన ప్రొఫెసర్ అయితే చెప్తాడు తన్ని ఇంటర్న్షిప్ చేయమని, అది కూడా ఒక లా ఫామ్ లో, అందుకని చెప్పి తన ప్రొఫెసర్ చెప్పిన సీనియర్ ని కలవడానికైతే ఒక లా ఫామ్ కి వస్తాడనమాట. ఇంకా అలా సీనియర్ని అయితే కలుస్తాడు. సీనియర్ ప్రొఫెసర్ చెప్పిన వర్తిని నేనే అని చెప్పి అనగానే, హో నువ్వే జావునా, సరే నీ రెజ్యూమ్ అనేది ఇవ్వు అని చెప్పి అడగగానే రెజ్యూమ్ అనేది ఇస్తాడనమాట. ఇంకా రెజ్యూమ్ చూసి నేను హెచ్ఆర్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తాను, వాళ్ళు నీకు ఏమాటో ఇన్ఫార్మ్ చేస్తారని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా జావ్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. అలా జావ్ అయితే ఒక లాయర్ దగ్గర జాయిన్ అవుదామని చెప్పి లా ఫామ్ కి అయితే వెళ్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళైతే వాళ్ళ అమ్మగారిని అయితే షాపింగ్ కి తీసుకువస్తారు. వాళ్ళ అమ్మగారు అయితే డ్రెస్ కొన్నప్పుడు ఇది కాస్ట్లీయా అమ్మ అని చెప్పి అక్కడున్న సేల్స్ అమ్మాయిని అడిగేసరికి, లేదండి ఇది డిస్కౌంట్లో వస్తుంది అని చెప్పి ఆమె అయితే అబద్ధం చెప్తుంది. హీరోయిన్ వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా హీరోయిన్ వాళ్ళు అయితే బిల్ పే చేయడానికి వెళ్ళి ఇంకా హీరోయిన్ అయితే మియంతో అంటది, మియం నేను కొంచెం వాష్రూమ్కి వెళ్తాను, నువ్వైతే అమ్మని చూసుకుంటూ ఉండు అని చెప్పి బయటకైతే వస్తుంది. అలా బయటకు వచ్చిన వెంటనే అక్కడ మన హీరో అయితే కనబడతాడనమాట. ఇంకా హీరో కూడా హీరోయిన్ చూసి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ మిస్టర్ హూ అని చెప్పి అంటే, అవును అని చెప్పి హీరో అంటాడు, నేను విన్నాను నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావంట కదా, మీ నాన్నగారు చెప్పారు అనగానే, అవును అని చెప్పి అంటది. కంగ్రాచులేషన్స్, అలాగైతే నువ్వు ఇంకా వర్క్ రావేమో అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఎందుకని మీరు అలా అన్నారో నాకైతే తెలీదు, కానీ నేనైతే వర్క్ అనేది వస్తాను, నాకు ఒకవేళ పెళ్ళి అయిపోయినా సరే నా వర్క్కి నేను ఏమాత్రం రాకుండా ఉండను, నా పెళ్ళి అనేది నా వర్క్కి ఎప్పటికీ ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ హీరో అయితే అంటాడు, నేనైతే విన్నాను జాంగ్లిన్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆడవాళ్ళని ఎప్పుడు వర్క్ అనేది పంపరంట, ఎప్పుడు వాళ్ళని ఇంట్లోనే ఉండాలంట, నీకు ఆ విషయం తెలీదా ఏంటి అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, మీకు తెలుసు కదా నాకు వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, నా లైఫ్లో ఏ వర్క్ లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను, అందుకే నేను ఇండిపెండెంట్గానే ఉంటాను పెళ్ళైన తర్వాత కూడా అని చెప్పి అనగానే హీరో అయితే ఇంప్రెస్ అవుతాడు. సరే అయితే నీకు మంచిగా జరగాలని అనుకుంటున్నానని చెప్పి హీరో అయితే వెంటనే ఒక షాప్కి అయితే వెళ్తాడనమాట. ఇక్కడ అమ్మాయిలు వాచెసే ఉంటాయన్నమాట. హీరో అయితే అనుకుంటాడు హీరోయిన్కి ఏమైనా కొనివ్వాలని చెప్పి, ఎలాంటి కావాలి సార్ వాచ్ అని అడగగానే హీరో అయితే చెప్తాడు, తనంత మోడల్గా ఉండదు, సింపుల్గా ఉంటుంది, అలాంటి అమ్మాయిలకి ఏ సూట్ అవుతుందో ఆ వాచ్ ఇవ్వండి అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు, తనకి ఇది బాగుంటుందా లేదా వాచ్ అని. ఇక్కడ హీరోయిన్ వాళ్ళని మీట్ అవ్వడానికి అని చెప్పి జాంగ్లిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బయలుదేరుతారన్నమాట. కానీ జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారు రాలేదని వాళ్ళ అమ్మగారు అయితే కాల్ చేస్తారు. మీ నాన్నగారు ఏంటి ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి ట్రై చేస్తూ ఉండేసరికి ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారికి అయితే హెడ్ మసాజ్ అనేది చేస్తుంది, జాంగ్లిన్ వాళ్ళ సెక్రటరీ మాట. ఇంకా ఏంటని చెప్పి అనుకునేసరికి వీళ్ళిద్దరికి అయితే అఫైర్ అయితే ఉంటుంది మాట. ఇంకా అప్పుడే అక్కడ కాల్ కూడా వస్తుంది. జాంగ్లిన్ వాళ్ళకి అయితే కాల్ చేసి, ఈరోజు మన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వాలి కదండి రండి అని అంటే, లేదు నాకు మీటింగ్ ఉంది నేను ఇప్పుడు రాలేను, నువ్వే ఏదో ఒకటి చూసుకో అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడనమాట. ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి అయితే రెస్టారెంట్కి వెళ్తారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే పలకరిస్తారన్నమాట. ఇంకా అలా పలకరించే ప్రాసెస్లో జాంగ్లిన్ వాళ్ళ చెల్లిని అయితే పలకరిస్తారు. నువ్వు జాంగ్లిన్ వాళ్ళ చెల్లివి కదా, నాకు జాంగ్లిన్ చెప్పాడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని, అబ్బాయి అనుకుంటున్నావా అమ్మాయి అనుకుంటున్నావా, ఎవరు పుడతారనుకుంటున్నావు అని చెప్పి అడుగుతారన్నమాట. ఆ మాటకి జాంగ్లిన్ వాళ్ళ సిస్టర్ అయితే అంటది, ఈ విషయం నాకెలా తెలుస్తుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతున్నారు అని చెప్పి సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ మదర్ అంటారన్నమాట హీరోయిన్ వాళ్ళ మదర్తో, జాంగ్లిన్
హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి అర్జెంట్ మీటింగ్ ఉంది, అందుకే రాలేదు, ఏమనుకోకండి అని చెప్పి అంటారన్నమాట. ఇలా అన్నగానే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ కి ఏదోలాగా అనిపిస్తుంది. ఇంకప్పుడే జాంగ్లిన్ అయితే చెప్తాడు, ఆంటీ నేను ఏదో ఒకటి ఆర్డర్ అనేది ఇస్తాను, మీకు నచ్చిందే ఆర్డర్ ఇస్తా, మీరు చెప్పండి అని చెప్పి అంటారన్నమాట. ఇలా అనేసరికి జాంగ్లిన్ వాళ్ళ సిస్టర్ అయితే అంటది, అన్నయ్య వీళ్ళకి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే చెప్తున్నాను, ఇక్కడ ఒక్కొక్కరికి ఎంతెంత కాస్ట్ ఉంటాయో తెలుసా, ఒకళ్ళు తినే భోజనం ఎంత కాస్టో కూడా మీకు తెలియదు అనుకుంటా, ఎందుకంటే మీరు ఇలాంటి హోటల్స్కి రారు కదా. సో నేను మీకు అయితే చెప్పాలనుకుంటున్నాను, మిమ్మల్ని అవమానించినట్టయితే కాదు, మీరు కూడా ఇలాంటి వాటికి వచ్చి స్పెండ్ చేయాలనుకుంటారు కదా, అందుకే మీకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తున్నాను, ఇలాంటివి మీరు అసలు స్పెండ్ చేయలేరు, మాలాంటి రిచ్ వాళ్ళే స్పెండ్ చేస్తారు అని చెప్పి అంటదన్నమాట. ఈ మాటలన్నీ హీరోయిన్కి అయితే అర్థమవుతాయి కానీ ఏమీ మాట్లాడదు, అలా సైలెంట్గా అయితే ఉంటుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.